రోజు బ్రహ్మముడి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. సామంత్ హత్య కేసులో రాజుకు అరెస్ట్ చేసి అప్పును తీసుకెళ్తుంటే నిన్ను ఉరికంబం ఎక్కించేంత వరకు వదలను అంటూ శాపనార్థాలు పెడుతుంది అనామిక. మీడియా వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళకు తప్పించి తీసుకెళ్ళిపోతుంది అప్పు. కావ్య ఏడుస్తుంటే నువ్వు బాధపడకు, లాయర్తో మాట్లాడతా అని చెబుతాడు సుభాష్. స్వప్న నుండి కాల్ రావడంతో కనకం ఏంటో ఇవాళ వాన పడుతుందేమో అని సెటైర్లు వేస్తుంది. ఇక్కడ తుఫాన్ వచ్చిందని జరిగిందంతా చెప్తుంది స్వప్న. ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తాను అంటూ కనకం అంటే ఇప్పుడు ఇక్కడంతా అప్పుపై కోపంగా ఉన్నారు, నువ్వు వస్తే అంతా నిన్ను తిడతారని ఆపేస్తుంది. సుభాష్ కావ్య స్టేషన్కి వెళ్తారు ఎస్ఐని కలవాలని అని అడిగితే లోపలికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పడంతో వెయిట్ చేస్తారు. రాత్రిపూట మీరొక్కరే వెళ్ళారని మీ భార్య చెప్పారు, ఎక్కడికి వెళ్ళారని అడుగుతుంది అప్పు. నా తమ్ముడు లిరిక్ రైటర్, నా మరదలు పోలీస్ ఆఫీసర్ అయిందన్న సంతోషంతో మేము పార్టీ చేసుకుంటుంటే కాల్ వచ్చిందంటూ చెప్తాడు. తర్వాత ఎక్కడికైనా వెళ్ళారని అడిగితే కారులో డెడ్ బాడీ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తుంది. సామంత్ని మీరే చంపారని అనామిక కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందని అడుగుతుంది. కోపంలో అన్నమాట పట్టుకొని నన్ను ఇందులో ఇరికించిందని బాధపడతాడు. అందరికన్నా మిమ్మల్ని నమ్మేది నేనే బావా అని మనసులో అనుకుంటూ బయటకు తీసుకొస్తుంది. బావా ఈ హత్య చేయలేదు అనేందుకు ఒక్క సాక్ష్యం లేదక్క, చిన్న క్లూ ఉన్నా బాగుండేదని వెళ్ళిపోతుంది. ఎవరో కావాలని ఇదంతా చేశారు, ఇదంతా అనామిక పని అని నా అనుమానం. సామంత్ కనిపించలేదు అనగానే నాపై కంప్లైంట్ ఇచ్చింది, నేరుగా పోలీసులు వచ్చి తనిఖీ చేశారు, ఇదంతా ప్రీ ప్లాన్ అంటాడు రాజు. స్టేషన్ బయట కావ్య బాధపడుతుంటే అనామిక వస్తుంది. ఇదంతా ప్లాన్ చేసి రాజుని ఇరికించారు అనుకుంటున్నావా అంటుంది అనామిక. ఈ హత్య నువ్వే చేసి ఉంటావంటాడు సుభాష్. రాజుకి ఉరిశిక్ష పడేంత వరకు వదిలిపెట్టనంటుంది అనామిక.